హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో యాజ్ ప్రామిస్డ్ లాస్ట్ వీడియోలో ఐ సెడ్ ఐ విల్ డూ ఏ కంపారిజన్ యూఎస్లో శాలరీస్కి జర్మనీలో శాలరీకి కంపారిజన్ ఫిగర్స్ అయితే మీకు ఇస్తానని చెప్పాను. సో నన్నైతే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు డూ దిస్ వీడియో. సో ఈరోజు అయితే మనం చూద్దాము ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి హ్యూస్టన్, బికాజ్ హ్యూస్టన్లో నేను ఉన్నాను కాబట్టి ఐ విల్ బీ ఏబుల్ టు రిలేట్ అక్కడ ఎక్స్పెన్సెస్ కానీ ఇప్పటికీ మారిన ఎక్స్పెన్సెస్ కూడా ఏమైనా ఉంటే నాకు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ని కనుక్కొని లివింగ్ ఎక్స్పెన్సెస్, అక్కడ శాలరీస్, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి హ్యూస్టన్లో ఎంత శాలరీ పే చేస్తారు అండ్ జర్మనీలో అదే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంత శాలరీ పే చేస్తారు, ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అండ్ ఎంత మనకి సేవింగ్స్ అవుతాయి. ఈ కంపారిజన్ అయితే ఈరోజు మనం చూద్దాము. సో బిఫోర్ అండి వీడియోలోకి వెళ్ళక ముందు వాట్ ఐ వాంటెడ్ టు సే శాలరీస్ అనేవి ఇట్ వేరీస్ ఎ లాట్ అండ్ మెనీ ఫ్యాక్టర్స్ అండి, డిపెండింగ్ ఆన్ యువర్ టెక్నాలజీ, డిపెండింగ్ ఆన్ యువర్ బ్యాక్గ్రౌండ్, మీ ఎక్స్పీరియన్స్ అండ్ ద ఫీల్డ్ యువర్ వర్కింగ్, ద డొమైన్ యువర్ వర్కింగ్. శాలరీస్ అనేది చాలా వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. సో వాట్ ఎవర్ ఫిగర్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను ముందు వీడియో కూడా నేను ఏదైతే శాలరీస్ జర్మనీలో శాలరీస్ గురించి చేశానో ఇట్స్ మోర్ అబౌట్ వేర్ లైక్ 80% ఆఫ్ ద పీపుల్ ఫిట్ ఇన్ టు దట్ రేంజ్ అనమాట. సో ఆ బేసిస్లో నేను చెప్తున్నాను. సో డోంట్ టేక్ ఇట్ తిని ఇంత చెప్పింది ఇంతకంటే తక్కువ వస్తాయి శాలరీస్, లేకపోతే ఇంతకంటే ఎక్కువ వస్తాయి. మేబీ దెర్ ఆర్ కేసెస్ వే ద గెట్ మోర్ ఆర్ లెస్ శాలరీస్ అండి. నేను తీసుకుంటున్న రేంజ్ ఏదైతే ఉందో వాట్ ఎవర్ ఫిగర్ ఐఎమ్ టేకింగ్, ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ అన్ యావరేజ్ అనమాట. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ శాలరీ దెన్ దాట్. దానికన్నా తక్కువ శాలరీ అనేది చాలా రేర్ అండి నేను చెప్పే ఫిగర్స్తో. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు క్లారిఫై సో దట్ ఐఎమ్ సెట్టింగ్ ద రైట్ ఎక్స్పెక్టేషన్. సో ఈరోజు అయితే మనం సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో ఫస్ట్ అయితే మనము హ్యూస్టన్, టెక్సస్ హ్యూస్టన్లో 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి దే విల్ గెట్ అన్ యావరేజ్ ఆఫ్ 90,000 పర్ ఇయర్ అండి. $90,000 పర్ ఇయర్ శాలరీ ఉంటుంది. నేను అదే హ్యూస్టన్ ఉన్న ఎక్స్పెన్సెస్ని రిలేట్ చేసుకొని యూ కెన్ టేక్ హ్యానోవర్ యాజ్ ది రిలేటివ్ సిటీ అనమాట జర్మనీలో. సో హ్యానోవర్లో 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి యూ కెన్ థింక్ లైక్ ద మినిమమ్ శాలరీ ఆర్ కైండ్ ఆఫ్ అన్ యావరేజ్ శాలరీ అనేది €70,000 ఉంటుందన్నమాట. సో ఈ రెండు సిటీస్లో ఈ శాలరీస్కి ఒక మ్యారీడ్ కపుల్, సో ఇట్స్ ఐ నాట్ టేకింగ్ బ్యాచులర్ ఆర్ చిల్డ్రన్, ఒక మ్యారీడ్ కపుల్కి ఎంత ట్యాక్స్ కట్ అయ్యి ఎంత సేవింగ్స్ ఉంటాయి అనేది అయితే మనం చూద్దాము. సో ఫస్ట్ అయితే హ్యూస్టన్ సో మనం 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పినట్టు $90,000కి. సో బేసిక్గా యూఎస్లో శాలరీస్ అనేవి ప్రతి 2 weeksకి పే చెక్ వస్తుందండి మోస్ట్ ఆఫ్ ద కేసెస్. కాకపోతే ఈరోజు మన క్యాలిక్యులేషన్కి ఐఎమ్ టేకింగ్ మంత్లీ శాలరీ అనమాట. సో మంత్లీ మీరు 90,000కి 7,500, సో మంత్లీ శాలరీ. సో 7,500లో మీకు కట్టింగ్స్ అన్నీ పోయి 1725 విల్ బీ ద ట్యాక్స్ అండి, విచ్ ఇస్ 23%. అండ్ మీకు టేక్ హోమ్ వచ్చి $5,775 అనేది టేక్ హోమ్ వస్తుంది అనమాట. సో ఈ 23%లో వాట్ ఈస్ ఇంక్లూడెడ్ ఈజ్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అండ్ ద హెల్త్ ఇన్సూరెన్స్. సో యూఎస్లో ఎలా ఉంటుంది అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేది డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ప్లాన్ యూ టేక్ అండి. సో కొన్ని ఎలా ఉంటాయంటే డిడక్టబుల్ అని ఉంటుంది, లైక్ 3,000 డిడక్టబుల్ ప్లాన్ తీసుకున్నారనుకోండి మీరు. సో అది ఎలా ఉంటుందంటే మీరు $3,000 బిల్ అయ్యేదాకా హాస్పిటల్స్లో మీరు స్పెండ్ చేయాలన్నమాట. దాని తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దాట్ కోపే అనేది ఉంటుంది. ఆ కోపే కూడా యూ కెన్ చూస్ లైక్ 20% నేను పే చేస్తాను, 80% కంపెనీ పే చేస్తుంది, ఆర్ యూ కెన్ చూస్ 40% ఆర్ 40-60% ఆర్ 50-50%. అలా డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయన్నమాట. ఆ ప్లాన్స్ని బట్టి మీకు ఇన్సూరెన్స్ మంత్లీ ప్రీమియం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను చెప్పిన ఈ 23% డిడక్షన్ ఏదైతే చెప్తున్నానో టోటల్ దాంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ నేను ఏది తీసుకున్నాను అంటే, సో మీకు $3,000 అనేది డిడక్టబుల్ అండ్ 20% ఈజ్ యువర్ కోపే అనమాట. ఓకే, సో 23% మొత్తం అన్ని కట్టింగ్స్ పోయి 7,500కి యువర్ టేక్ హోమ్ ఈజ్ గోయింగ్ టు బి $5,775 అండి. సో ఇప్పుడు మీరు హ్యూస్టన్లో ఎక్స్పెన్సెస్ కనుక చూస్తే నేను మొత్తం వాట్ ఎక్స్పెన్సెస్ కూడా అండి
ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ. కొంతమంది చాలా సేవింగ్స్ చేస్తూ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు. కొంతమంది యావరేజ్గా ఐ మీన్ ఇంట్లో వంట చేసుకుంటూ వీక్లీ వన్స్ బయట తింటూ ఎక్స్పెన్సెస్ అనేది యావరేజ్గా ఉంటాయి. కొంతమందికి ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో అది కూడా నేను ఐఎమ్ టేకింగ్ అన్ యావరేజ్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో దిస్ ఈస్ కమ్సే కమ్ మీరు మంచిగా ఇఫ్ యూఆర్ లివింగ్ ఏ వెరీ నైస్ లైఫ్, హ్యూస్టన్లో అయితే సింగిల్ బెడ్రూమ్ హౌస్ అపార్ట్మెంట్ తీసుకొని ఉంటే మీకు ఎక్స్పెన్సెస్ ఈజ్ కమింగ్ అరౌండ్ $2,500 అండి. సో ఈ $2,500లో వాట్ ఈస్ ఇంక్లూడెడ్ ఈజ్ రెంట్. రెంట్ అనేది ఇట్ విల్ బీ వెరీయింగ్ ఫ్రమ్ 1,000 to $1,100. కరెంట్ బిల్ ఇస్ $100. ఫోన్ బిల్ చాలా ఎక్స్పెన్సివ్ అండి యూఎస్లో. సో ఒక్కొక్కరికి సిమ్ మనకి $50 దాకా ప్లాన్స్ ఉంటాయన్నమాట. సో కపుల్ కాబట్టి $100. కార్, సో మీకు యుఎస్లో మెనీ ఆఫ్ ద స్టేట్స్లో కార్ అనేది మ్యాండేటరీ అనమాట. మీరు కార్ లేకపోతే కనీసం యూ కాంట్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్. ఏదైనా కొనుక్కోవాలి అన్నా కూడా, జస్ట్ అలా వాకింగ్కి వెళ్ళాలన్నా కూడా కార్ అనేది అసలు వెరీ మ్యాండేటరీ అనమాట. సో కార్ లేకపోతే ఇట్స్ డిఫికల్ట్ టు లివ్ ఇన్ యూఎస్. సో కార్ ఎక్స్పెన్సెస్ అయితే కార్ ఈఎంఐ అండ్ ఇన్సూరెన్స్తో కలిపి నిసాన్ అల్టిమాకి $450 అనేది అవుతుందండి. అండ్ దెన్ ఇంట్లో మన ఇంటర్నెట్కి $70. గ్రాసరీస్కి వచ్చేసరికి దిస్ ఐఎమ్ కంబైనింగ్ ఎవ్రీథింగ్ అనమాట. మన ఇండియన్ గ్రాసరీస్ కానీ, మీరు బయట ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా కానీ, ఆల్ కైండ్ ఆఫ్ మిసిలినియస్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ మొత్తం కలిపి నేను $700 వేసానండి. సో దిస్ ఈజ్ ఆల్ టుగెదర్ కమింగ్ యాజ్ రౌండింగ్ ఇట్ ఆఫ్ టు $2,500 విల్ బీ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఫర్ ఏ కపుల్ ఇన్ ఏ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అనమాట. సో మీకు 5,775లో ఎక్స్పెన్సెస్ 2,500 కనుక తీసేస్తే వాట్ ఈస్ దట్ యు ఆర్ ఎండింగ్ అప్ విత్ $3,275 విల్ బీ యువర్ సేవింగ్స్ అనమాట, ఇంక్లూడింగ్ అన్ని ఎక్స్పెన్సెస్ పోయి. సో 3,275 రైట్ నో ద డాలర్ రేట్ ఇస్ 73 అండి. సో మంత్లీ అయితే you will end up having saving 2,40,000 rupees అనమాట. సో వెన్ యూ కన్వర్ట్ ఇట్ టు రూపీస్. సో నెక్స్ట్ ఇప్పుడైతే మనం హ్యానోవర్ జర్మనీ ఎక్స్పెన్సెస్ చూద్దాము. సో జర్మనీలో నేను హ్యానోవర్ ప్లేస్ ఎక్స్పెన్సెస్, హ్యూస్టన్ యూ కెన్ సేమ్ అని చెప్పాలన్నమాట. సో హ్యానోవర్లో నేను 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఐ టుక్ ఏ ప్యాకేజ్ ఆఫ్ €70,000. సో విచ్ ఈస్ కమింగ్ అరౌండ్ 5,833 అండి మంత్లీ మనకి గ్రాస్ అనమాట. దీంట్లో మనకి ట్యాక్స్, సో మ్యారీడ్ కపుల్కి ద ట్యాక్స్ విల్ బి 33% అనమాట. సో 1925 విల్ బి యువర్ ట్యాక్స్ కట్. మొత్తం మీకు సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తము €1925 కట్ అవుతుంది. కట్ అయ్యి ద టేక్ హోమ్ విల్ బి అరౌండ్ €3,900. సో €3,900 అనేది మీకు చేతికి వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు యూఎస్లో కోపే అని, డిడక్టబుల్ అని మీరు తీసుకున్న ప్లాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్లో మీకు ఎలా ఉంటుందంటే యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్ అండి. మీ బేసిక్ ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్ హెల్త్ వైజ్గా ఏమున్నా కూడా ఇట్ ఈస్ కవర్డ్ ఎక్సెప్ట్ మీ మెడిసిన్స్ తప్ప. అంటే మీరు అవుట్ పేషెంట్గా ఉన్నప్పుడు మీ మెడిసిన్ ఎక్స్పెన్సెస్ ఏమైనా అవుట్ పేషెంట్గా ఉన్నప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ మెడిసిన్స్ ఏమైనా ఉంటే యూ నీడ్ టు పే 10% ఆఫ్ ద మెడిసిన్స్ అనమాట. ఎక్సెప్ట్ దాట్ ఎనీ ఎమర్జెన్సీ, ఎనీ మెడికల్ కండిషన్ యూ ఆర్ కవర్డ్ ఇన్ ద ఇన్సూరెన్స్ అండి. అది యూఎస్కి జర్మనీకి ఇన్సూరెన్స్ వైజ్లో అది డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు మనకి 1925 కట్టింగ్స్ పోయి టేక్ హోమ్ విల్ బి 3,900. సో ఇప్పుడు ఈ 3,900లో హ్యానోవర్ లాంటి ప్లేస్లో ఎక్స్పెన్సెస్ చూస్తే ఇట్ విల్ బీ ఇన్ టోటల్ 1,800 మ్యాక్స్ అండి కపుల్కి. సో మనం స్ప్లిటప్ కనుక చూస్తే రెంట్ అయితే €850. సో ఈ రెంట్లోనే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్, లైక్ హీటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అన్నీ ఇంక్లూడెడ్ €850 అండి. ఫోన్ బిల్ మీ ఫోన్కి 2 సిమ్లు కలిపి €30 విల్ బీ హౌ మచ్ €30 అయిపోతాయి. ఇంటర్నెట్ ఇంకొక 35, ఇంట్లో ఇంటర్నెట్కి ఇంకో 35,
ఫుడ్ అనేది మొత్తం ఇండియన్ గ్రాసరీస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఆర్ మీరు బయట ఏమైనా తిన్నా 500 యూరోస్ అనేది ఇట్స్ మ్యాక్స్ అనమాట. ఐ మీన్ ఇది నేను మ్యాక్స్ తీసుకుంటున్నాను. యూ కెన్ ఆల్సో గో డౌన్ అండి. మీరు ఇంకా కొంచెం సేవింగ్ మోడ్లో ఉంటే ఇంట్లోనే వంట చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకా దట్ విల్ కమ్ డౌన్ టు 300-350 యాజ్ వెల్. బట్ నేను 500 అనేది కొంచెం మంచిగా లగ్జరీగా బయట తింటూ ఉంటే ఐఎమ్ టేకింగ్ 500 యాజ్ ది మ్యాక్స్ ఫర్ ద ఫుడ్ అనమాట. నౌ కమింగ్ టు ద ట్రాన్స్పోర్టేషన్, కార్ అనేది హ్యానోవర్లో ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి. కార్ లేకుండా కూడా మీరు ఉండొచ్చు. కాకపోతే ఫర్ ద క్యాలిక్యులేషన్స్ మనం హ్యూస్టన్లో కార్ వేసాం కాబట్టి నేను హ్యానోవర్లో కూడా కార్ ఇంక్లూడ్ చేస్తున్నాను. సో కార్ అనేది మీకు ఆడీ లాంటి కార్, ఆడీ A3 లాంటి కార్ కావాలి అనుకుంటే ఇన్సూరెన్స్ అండ్ ఈఎంఐ కలిపి మీరు మంత్లీ 350 యూరోస్ పే చేయాలన్నమాట. సో దిస్ ఎవ్రీథింగ్ రౌండ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎక్స్పెన్సెస్ అనేది 1800 అండి కపుల్కి. సో మేబీ సమ్ పీపుల్ మైట్ కమ్ బ్యాక్ అండ్ సేయింగ్ 1800 ఎందుకు అవుతుంది, అంత అవ్వదు, 1400-1500 సరిపోతుంది అని. సో నేను చెప్పేవి ఏంటి అంటే కొంచెం ఎక్స్ట్రా వేసాను. మ్యాక్స్ క్యాలిక్యులేషన్స్ ఐ ట్రై టు కీప్ ఎక్స్పెన్సెస్ నాట్ వెరీ లో, మోడరేట్ అండ్ కన్నా కొంచెం మోడరేట్ ఎక్స్పెన్సెస్ అనుకోండి, అట్లా వేసాను అనమాట క్యాలిక్యులేషన్స్. సో జర్మనీ హ్యానోవర్లో మనకి టోటల్ లివింగ్ ఎక్స్పెన్సెస్ మంత్లీ 1800 యూరోస్ వస్తుంది. సో మనకి 3900 టేక్ హోమ్లో మన 1800 ఎక్స్పెన్సెస్ కనుక తీసేస్తే వాట్ విల్ బీ యువర్ సేవింగ్స్ ఇస్ 2100 అండి, 2100 యూరోస్. సో ఈరోజు రైట్ నో యూరో అయితే 90 ఉంది, 89 to 90 ఉంది. సో అలా కన్వర్ట్ చేసుకుంటే యువర్ మంత్లీ సేవింగ్స్ ఆర్ 1,89,000 రూపీస్ అనమాట. సో మీరు ఇప్పుడు యుఎస్కి జర్మనీ కంపారిజన్ చూస్తే సేమ్ ఎక్స్పీరియన్స్. అక్కడేమో 2,40,000 యూరో సేవింగ్స్ ఉన్నాయి. అదే మీరు జర్మనీకి వచ్చేసరికి అది 1,90,000 రూపీస్ విత్ కార్ అనమాట. కార్ అనేది మ్యాండేటరీ కాదు కాబట్టి మీరు కార్ కనుక తీసేస్తే మీకు అది 2,15,000 అనేది ఇక్కడ సేవింగ్స్ ఉంటుంది అనమాట. సో యా దేర్ ఆర్ డిఫరెన్సెస్ అండి రెండిట్లో. మీకైతే ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. యుఎస్లో అందుకే డబ్బులు కళ్ళకు కనిపిస్తాయన్నమాట మనకి. సేవింగ్స్ అన్నీ పోయి మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా మీకు చేతికి అకౌంట్లో డబ్బులు అనేవి యూ విల్ సీ లాట్ ఆఫ్ డాలర్స్ ఇన్ యువర్ అకౌంట్. అదే మీరు జర్మనీకి వచ్చేసరికి మీకు ఆ నంబర్స్ అనేది కొంచెం తక్కువ కనిపిస్తాయి. బట్ ఎట్ ది ఎండ్ సేవింగ్స్లో అయితే మీరు చూస్తే అక్కడ 2,40,000 అయితే ఇక్కడ వితౌట్ కార్ 2,15,000-20,000. అండ్ హెల్త్ అండి, అంటే మనము చాలా తక్కువ ఏజ్లో ఉన్నాం కాబట్టి వీ విల్ ఫీల్ హెల్త్ ఏముంది, మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అని అనుకుంటాము. బట్ ఇఫ్ ఇట్స్ రియల్లీ ఏ హెల్త్ కండిషన్ కనుక ఏదైనా వస్తే జర్మనీలో మీకు హెల్త్ వైజ్ ఇట్స్ టోటలీ కవర్డ్ అనమాట. యూ గో అండ్ జాయిన్ ఇన్ ద హాస్పిటల్, యూ డోంట్ హ్యావ్ టు పే ఎ సింగిల్ రూపీ. అంతా బయటకు వచ్చేయచ్చు మీరు ఏమీ ప్రాబ్లం లేకుండా. సో దట్స్ హౌ ద హెల్త్ సిస్టమ్ వర్క్స్ హియర్. నేను దాని గురించి అయితే సెపరేట్గా డీటెయిల్గా వీడియో చేస్తాను. మీకైతే ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో యూఎస్ వర్సెస్ జర్మనీ, అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ కంటెంట్ అండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను చెప్పిన నంబర్స్ కనుక అగ్రీ చేస్తే కామెంట్ చేయండి. అగ్రీ చేయకపోయినా కూడా యువర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. కామెంట్ చేసి లెట్ మీ నో అండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, అండ్ బాయ్.